హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మీ హేమా చౌదరి. ఈరోజు మన వీడియోలో మనం మష్రూమ్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో ఈజీగా క్విక్గా ఎలా చేయాలని చూసేద్దాము. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 3 వెల్లుల్లిపాయలని తొక్కు తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే మనం దీంట్లో తొక్కు తీసిన అల్లం 2 ఇంచులు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర పుదీనా వాష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. దీనంతా కూడా మనం పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం 250 గ్రామ్స్ మష్రూమ్స్ని వాష్ చేసి ఇలా మరీ సన్నగా కాకుండా ఇలా ఈ మీడియం సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీంట్లో మనం హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. చెక్క మొగ్గ సాజీరా అనాస పువ్వు జాపత్రి యాలక్కాయ అన్నీ కూడా మనం దీంట్లో వేసుకోవాలి. వీటిని 1 సెకండ్ పాటు అట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట. ఇలా లైట్ గోల్డెన్ కలర్గా అయినప్పుడు మనం ముందుగా ఏదైతే పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నామో దాన్ని దీంట్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లో ఉండే పచ్చి వాసన అంతా పోయి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు పెద్ద టమాటాని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకొని టమాటా అనేది మనం మగ్గనివ్వాలి. చూసారు కదండి, ఇలా టమాటా మొత్తం బాగా మగ్గిపోయాక దీంట్లో ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక దీంట్లో 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు అనేది కూడా బాగా మనం దీంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు అనేది కనిపించకుండా మసాలా లాగా అయిపోయేలాగా మనం బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని దీంట్లో వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకోవాలి. దీనంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి, అంటే బాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో మీరు కూడా అదే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ 1 కప్పు దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక రైస్ అనేది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక 1 కప్ రైస్కి మనం 1.5 కప్పు వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక దీనంతా కూడా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని మీకు ఉప్పు సరిపోకపోతే ఉప్పు అనేది కొద్దిగా యాడ్ చేసుకోండి. నాకు సరిపోయింది కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. ఇప్పుడు దీంట్లో మనం వాష్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని ఇట్లా మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ రానివ్వాలి. చూసారు కదండి, ఎమ్మీగా మష్రూమ్ పలావ్ అనేది మనకు రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, చాలా కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది కదా. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.